అశ్వథ్ మారిముత్తు డైరెక్టర్గా, ప్రదీప్ రంగనాథ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్, కాయత్ లోహార్. వీళ్ళు హీరోయిన్లుగా కేఎస్ రవికుమార్, జార్జ్ మరియన్, ఇంకా గౌతమ్ వాసుదేవ్ మీనన్. వీళ్ళందరూ ప్రధాన పాత్రల్లో నటించినటువంటి సినిమా తెలుగులో రిటర్న్ ఆఫ్ డ్రాగన్, తమిళలో డ్రాగన్. ఒక అత్యద్భుతమైన సెంటిమెంట్ని చివరి అరగంటలో పండించిన దర్శకుడికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఒక తండ్రి కొడుకు కోసం ఎంతవరకు తన కష్టాలను అధిగమించగలడు. ఈ సినిమా అంతా కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్. నేను బహుశా చాలా లేటుగా చెప్తుండవచ్చు, కానీ సినిమా చాలామంది చూశారు కాబట్టే చాలా అఫ్కోర్స్ 37 crores బడ్జెట్ అనేది కూడా చాలా ఎక్కువ బడ్జెట్టే. అయినా కూడా ఒక 100 crores కలెక్ట్ చేసింది. లియో మ్యూజిక్ డైరెక్షన్ అనుకుంటా దీనికి. మన ప్రదీప్ బొమ్మిరెడ్డి, నికేత్ బొమ్మిరెడ్డి అనే అతను ఎడిటింగ్ చేసాడు. మనకి లవ్ టుడే అని మనకి జెమినీలో వాటిలో ఇట్లా పాటలు వస్తూ ఉంటాయి. పడిపోయానే నే పడిపోయానే అనే పాట గుర్తుంది కదా. అందులో మనవాడి హీరో ప్రదీప్ రంగనాథ్. ఏం లేదు, ఒక తమిళ్ అట్మాస్ఫియర్, ఎక్స్ప్రెషన్స్, నేను చెప్తున్న పదాలు కరెక్ట్గా చూడండి. ఒక రజనీకాంత్, ఒక ధనుష్, వీళ్ళందరూ ఒక టాప్ హీరోలందరిలో కనపడే కొన్ని లక్షణాలు, అంటే నేటివిటీ అంటాం కదా, అలాంటి నేటివిటీ ఉన్నటువంటి సినిమా ఇది. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, కొన్ని సన్నివేశాల్లో నటించే తీరు కానీ, నేను చెప్పిన పేర్లన్నీ మీకు గుర్తొస్తాయి. హీరోలో ప్రదీప్ రంగనాథ్ ఒక ఆవారాగా చక్కగా ఉన్నటువంటి ఒక కుర్రవాడు. మేము వి లవ్ బ్యాడ్ బాయ్స్ అని బిజినెస్ మ్యాన్లో పాట ఉంది కదా, అలా తన క్లాస్మేటు బ్యాడ్ బాయ్ గారిని లవ్ చేస్తుందని తెలిసి, చిచి ఇంత చక్కగా నీట్గా ఉండటం కుదరదు, తప్పు అని చెప్పేసి, ఆపే బాబు చెప్పేసి రఫ్గా తయారయ్యి చివరికి ఎలాంటి బేవార్స్ కూడా తయారవుతాడంటే అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అవుతాడు ఇంజనీరింగ్లో. అలాంటిది మనవాడు. అక్కడ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్మాయి నువ్వు చదువు లేనిదే లైఫ్లో ముందుకు వెళ్ళలేవు అన్నట్లుగా తాను ముందుకు వెళ్తుంది. ఇతను మాత్రం అక్కడే ఉండిపోతాడు. తల్లిదండ్రులకి మస్కా కొడుతూ అద్భుతమైన ఉద్యోగం చేస్తున్నట్టు నమ్మిస్తూ, అలానే ఒక అద్భుతమైన ఉద్యోగాన్ని నిజంగానే తెచ్చుకొని అమెరికాకి వెళ్తున్న సందర్భంలో ఇంకొక పెళ్లి సంబంధం కూడా, చాలా భారీ రిచ్ పీపుల్కి సంబంధించిన కాయత్ లోహార్ని పెళ్లి చేసుకోవడానికి ఇతనికి ఆఫర్ వస్తుంది. అన్నీ సెట్ అవుతాయి. కానీ అక్కడ ఒక మలుపు ఏమిటయ్యా అంటే, మోసం ద్వారా తీసుకున్నటువంటి ఉద్యోగం, అంటే ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా సంపాదించుకున్న ఉద్యోగం పోయే పరిస్థితిలో అపోలో సురేష్ అనుకుంటా ఆ యొక్క మిగిలిపోయిన బ్యాక్లాగ్స్ అన్నీ క్లియర్ చేస్తేనే ఈ నిజాం బయట పెట్టను అంటాడు. కానీ దాని మీద పగని తీర్చుకోడు ఆయన, చివరిలో ఎక్కడో చెప్తాడు. కానీ ఆ సబ్జెక్టులు తిరిగి అటెండ్ అవ్వాల్సిన సందర్భంలో కాలేజీలో అతనినే ఆదర్శంగా తీసుకొని బేవార్స్గా తయారయ్యే మరొక జూనియర్ డ్రాగన్ సహాయంతో మనవాడు ఆ సబ్జెక్ట్ని ఎలా త్రూ చేస్తాడు, అంటే ఎలా పాస్ అవుతాడు. ఈ మధ్యలో తనని వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఎక్స్ గర్ల్ ఫ్రెండే తనకి ప్రొఫెసర్గా వస్తుంది. ఆ ప్రొఫెసర్ ఇతనికి ఎలా సాయం చేస్తుంది, చివరికి ఏమైంది. ఈ స్క్రీన్ ప్లే అంతా కూడా లీనియర్, నాన్ లీనియర్ అంతా. ఒక ప్రిన్సిపాల్ ఒక విద్యార్థి గురించి చెప్తూ ఉంటాడు, ఇలా తయారవద్దని వెనక బ్యాక్గ్రౌండ్లో అతని ఫోటో చూపిస్తుంది. కానీ చివరిలో అతనిలానే ఉండాలి, అతను ఏం చేశాడో తెలుసా అని అతను ఏం చేసిందో చూపిస్తాడు. అతను చేసిన మోసాన్ని తన పెళ్లి పీటల మీద ఒప్పుకుంటాడు. అది దేనికి అనేది సినిమా చూడండి. ఒప్పుకున్నందుకు గాను పెళ్ళి చెడిపోతుంది, ఉద్యోగం ఊడుతుంది, తాను జైలు పాలవుతాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత తండ్రితో మాట్లాడే సన్నివేశం నాకైతే చూస్తున్నంతసేపు కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. అంటే ఒక తండ్రి, అందులోనూ జార్జ్ మరియన్ ఎలా ఉంటారంటే, ఆయన మీకు తెలుసు కదా ఖైదీ సినిమాలో. ఖైదీ అంటే చిరంజీవి, మన కార్తీది. చిన్న పొట్టిగా ఉన్న కానిస్టేబుల్ ఖైదీలు బయటికి పోకుండా ఎలా కాపాడతాడు, ఆయన జార్జ్ మరియన్. ఆయన లాంటి తండ్రులు చాలామంది, అంటే ఒక సాధారణ తండ్రి ఎలా ఉంటాడు, బిలో పావర్టీ లేదంటే మన మిడిల్ క్లాస్ తండ్రి, కానీ ఏమీ తెలియని ఆ తండ్రి ఎంత గొప్పవాడు అనేది ఈ కొడుకు పాత్ర తెలుసుకుంటుంది. ఆ క్రమంలో మన చుట్టూ ఉన్నటువంటి
కొన్ని కోట్ల మంది తండ్రుల మనస్సు తెలుస్తుంది ఆయన ద్వారా. ఏముందమ్మా నాన్నని నేనున్నాను కదా అంటాడు. అది ప్రతి తండ్రి చెప్తాడు కొడుక్కి, బయటికి చెప్తాడు, తన చర్యల ద్వారా చెప్తాడు. అంత గొప్ప అంటే అశ్వత్ మారింకి మనకి ఆ డైరెక్టర్కి ఎంత భవిష్యత్తు ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో అనేది ఈ సినిమా చెప్పింది. ఈ చివరిలో సెంటిమెంట్ సన్నివేశాలు ఎవరైనా రాస్తారు, కానీ పెద్ద పెద్ద భారీ డైలాగులు లేకుండా అందరి చేత కంట తడి పెట్టించడం ఇవన్నీ ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో మనం చెప్పుకుంటూ వచ్చాం కదా, ఆ బాపు అని, అట్లానే ఈ మజాకాలు తండ్రి కొడుకుల మజాకాలు ఏమో ఈ ఒక రకంగా బేవర్స్ అని చెప్పాలి. బాపులో ఒక రకం, ఈ ధనరాజ్ తీసిన సినిమాలో ఒక రకం. అంటే గుండెలోని తడిని తట్టి లేపే సన్నివేశాలు ఉన్న సినిమాలను ఆదరించకపోతే ఆదరించారు కాబట్టి ఇది 100 కోట్లు కలెక్ట్ చేసింది కదా. సమాజంలో ఈ అసహనానికి సరైన మందు ఏంటంటే అదే, ఆ తడిని తట్టి లేపడం, మృదువుగా తయారవ్వాలి. బండబారిపోయిన శరీరాలతో బతుకుతూ ఉంటే ప్రత్యేకించి మాలాగా న్యూస్ ఛానల్లో చేసే వాళ్ళకి ఒక మర్డరు, ఒక హత్య, ఒక ఆత్మహత్య ఇవన్నీ చాలా సహజంగా ఉన్నట్టు ఉంటాయి. లోపల ఆ మృదుత్వం కోల్పోయే వాళ్ళందరూ ఇలాంటి సినిమాలు చూడాలి. మన మిత్రులు కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు డ్రామా ఇష్టం లేదండి, నాకు సెంటిమెంట్ ఇష్టం లేదండి. నీకు ఇష్టం లేదంటే నువ్వేంటనేది నీకే అర్థమవుతుంది. నీ జీవితంలో సెంటిమెంట్ ఉందో లేదో, నీ జీవితంలో డ్రామా ఉందో లేదో నీకు అర్థమవుతుంది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొద్ది సినిమాలు ఆడతాయి. ఈ సినిమా ఎక్కువ మందికి నచ్చుతుంది కాబట్టి ఆడుతుంది. నాకు చాలా రోజుల క్రితం చెప్పాడు ఒక స్నేహితుడు, డ్రాగన్ బాగుందండి. సరే నేను చూస్తానండి అన్నాను. చూశాను. కొన్ని పాత్రలు ఇప్పుడు ఎక్స్గా వచ్చినటువంటి అంటే మాజీ ప్రియురాలుగా వచ్చినటువంటి అనుపమ పరమేశ్వరుని నేను కలపరు. మళ్ళీ ఆమె విడిగా ఉంటుందో, తన నిజంగా పెళ్ళైందో లేదో ఇవన్నీ కూడా తెలపదు. కావాలంటే దీనికి పార్ట్ 2 తీసుకోవచ్చు ఎవరైనా, అట్లా వదిలేసారు. చక్కగా ఉంది సినిమా, చూడండి, ఎంజాయ్ చేయండి, మిస్ కావద్దు అని ఖచ్చితంగా చెప్తారు. పేరెంట్స్ అయ్యేవాళ్ళు, ఇప్పటికే పేరెంట్స్ ఉన్నవాళ్ళు, యూత్ అందరికీ నచ్చే సినిమా ఇది. బాయ్.